హాయ్ గైస్, ఇప్పుడే ఓజీ మూవీ చూడటం జరిగింది. టైం కరెక్ట్గా 2:35 అయింది. వీడియో ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా మూవీ చూసి వచ్చి. జెన్యూన్గా షార్ట్ వేలో చెప్పేస్తాను, వినండి. మూవీ వచ్చేసరికి నార్మల్ మాఫియా బ్యాక్గ్రౌండ్ డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. అండ్ ద మెయిన్ థింగ్ మాట్లాడుకోవాలంటే పవర్ స్టార్ టైటిల్ కార్డ్. ఆ టైటిల్ కార్డుకి మాత్రం థియేటర్ షేక్ అవుతుంది. ఆ జాపనీస్ యానిమేషను, ఆ టైటిల్ కార్డ్ కానీ, ఆ బీజిఎం కానీ తమ్మనైతే ర్యాంప్ ఆడిచ్చేశాడు. ఇంక వెంటనే మన పవర్ స్టార్ ఎంట్రీ, కటానా స్వాట్ ఉంటుంది కదా, దాంతో ఒక మంచి రాయల్ ఎంట్రీ ఉంటుంది విత్ ఎ ఫైట్. ఇంకా తర్వాత స్టోరీలోకి వెళ్తే చిన్నగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, లిటిల్ బిట్ ఫ్లాట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ని గట్టిగా సేవ్ చేసింది మాత్రం ఇంటర్వెల్ బ్యాంగే. ఒక పెద్ద పొలంలో ఫైట్ ఉంటుంది. పిఎస్పికి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ ఫైట్కి, ఆ బీజిఎంకి థియేటర్ మాత్రం దద్దరిల్లిపోద్ది. అండ్ ఇది కొంచెం ఎట్లా ఉంటుందంటే, డాకు మహారాజులో ఒక ఫైట్ ఉంటుంది, మంటల్లో గుర్రం మీద వస్తాడు బాలేబాబు, కొంచెం ఆ వైపులో ఉంటుంది. కానీ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా గుడ్ అండ్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగే బాగా ఎంగేజింగ్గా ఉండేది అనుకుంటాం, కానీ అక్కడే కొంచెం దెబ్బపడింది. నరేషన్ కొంచెం ఫ్లాట్ అవుతుంది. ఏం లేదు, అండ్ ఇంపాక్ట్లెస్ ఎలివేషన్ సీన్స్ ఉన్నట్టు, అవసరం లేని చోట బాగా లేపినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక సాహో రిఫరెన్స్. సెకండ్ హాఫ్ని కాపాడింది మాత్రం కొన్ని ఎలివేషన్ సీన్స్, క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ సీన్స్, ఇవి సెకండ్ హాఫ్ని కొంచెం కాపాడినాయి. ఇవి కూడా కొంచెం డల్ ఉంటే మాత్రం మూవీ బిలో యావరేజ్ అయిపోయేది. ఓవరాల్గా చెప్పాలంటే పిఎస్పీకే ఫ్యాన్స్కి మూవీ ఒక ఫేస్ట్, నార్మల్ ఆడియన్స్కి ఓకే చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సుజిత్ మంచి డైరెక్షన్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్షన్ 2.0 అనుకోవచ్చు. అర్జున్ దాస్ ద బెస్ట్. ప్రియాంక మోహన్ గెటప్ సీను. ఇమ్రాన్ హష్మి అల్ట్రా స్టైలిష్. ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే మాత్రం ఒక పీక్స్ లెవెల్లో ఉన్నాడు. ఇంతకీ మూవీ చూడొచ్చా వద్దారా బాబు అని చెప్పమంటే ఎస్, చూడొచ్చు మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్గా వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. మీరు లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని సినిమాకి వెళ్ళి నెగిటివ్గా అనుకుంటే మాత్రం ఏం చేయలేం. క్లీన్గా వెళ్ళండి, క్లీన్గా రండి. ఫ్యాన్స్ తిట్టకండి అయ్యా బాబు, జెన్యూన్గానే మాట్లాడాను. దిస్ ఈజ్ అ రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే, జెన్యూన్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఫాలో చేయండి. ఓకే, బాయ్ బాయ్.